హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికి. ఈరోజు మంచి రెసిపీ, అంటే మీరు తమిళలో చూసారు కదా, రాగి సంకటి నాటుకోడి రెసిపీ. ఈ రెండింటి కాంబినేషన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అయితే రెడీగా ఉన్నాయి. చికెన్ కూడా నేను కడిగి శుభ్రంగా పక్కన పెట్టేశాను. యాక్చువల్లీ ఇది నైట్ చేద్దాం అనుకున్న రెసిపీ ఈరోజు మార్నింగ్ అయితే సెట్ అయిందనమాట. ఇప్పుడైతే ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్న తర్వాత నాకు మిగతా బోల్డ్ పని ఉందనమాట. ఆ తర్వాత చూసుకుందామని కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు ఆకలి అంటారు ఎండాకాలం కాబట్టి. సో ఇంకా స్టవ్ అయితే వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకొని కొంచెం సాజీరా, ఒక చెక్క, లవంగం, 2 బిర్యానీ ఆకు అయితే వేసేసాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నాటుకోడికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. అలాగే మంచిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అందులోనే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కినాక వేయండి, సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడో చేశానండి, చాలా డేస్ అయింది చేసి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అయితే చేశానమాట. అంటే టైం దొరికితే ఏదైనా చేయడానికి ఉంటుంది, కొంచెం బిజీ అవ్వడం వల్ల చేయనీకి అవ్వలేదన్నమాట. సో ఇప్పుడైతే కుదిరిందనమాట. రాగి సంకటి కానీ రాగి జావ కానీ చాలా చాలా మంచిది, కాల్షియం బెనిఫిట్ కాబట్టి ఖచ్చితంగా టైం తీసుకొని నేను ఈ మధ్య స్టార్ట్ చేశానమాట. రాగి జావ తాగడం చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా, బాడీకి కూడా కూల్గా ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. చాయ్ తాగే వాళ్ళు ఉంటే కొంచెం చాయ్ని పక్కన పెట్టేసి ఇలాంటి కొంచెం హెల్త్కి సంబంధించినవి తింటే మనకు చాలా మంచిది. ఇప్పుడైతే ఆనియన్స్ కుక్ అయ్యలేదు, ఒక 2 minutes మూత పెట్టి మగ్గించుకున్నాము అని అంటే మన ఆనియన్స్ అయితే కుక్ అయిపోతాయి. మన ఆనియన్స్ కుక్ అయినాయంటే ఇంకా తర్వాత చికెన్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు అయితే వేపుకోండి. మ్యాక్సిమం కుక్ అయ్యాని చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే మనము కొంచెం రసంలా చేసుకున్నాం చికెన్ని, మరీ గట్టిగా కాదు. మనకు ఏంటంటే మనము రాగి ముద్దలో కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తినడానికి బాగుండాలన్నమాట. ఆనియన్స్ మగ్గాయి కాబట్టి ఆనియన్స్ నేను 5 ఆనియన్స్ అయితే వేసాను, మీరు కూడా వేసుకోండి. కొంచెం గ్రేవీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. అలాగే పసుపు చూసి వేసుకోండి, ముక్కలకి అన్నిటికీ సరిపోయేటట్టు. అలాగే అల్లం పేస్ట్, నేను దీంట్లో గరం మసాలా యాడ్ చేయట్లేదు, ఎండాకాలం కాబట్టి అవసరం లేదని చెప్పేసి నేను వేయట్లేదు. మీరు మీ ఇష్టం, మీరు వేసుకోండి. సాజీరా, ఇలాచి, చెక్క అండ్ బిర్యానీ ఆకు వేసాను కదా, ఆ ఫ్లేవర్ నాకు సరిపోతుంది. సో ఇలా మనము కొంచెము స్పైసెస్ తగ్గిస్తే మన హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా లివర్కి కానీ హార్ట్కి కానీ. కాబట్టి తగ్గించడానికే చూడండి. వేసుకొని తినడం ఎంతసేపు, కడుపులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి హెల్త్కి సంబంధించిన వాటిలో కొంచెం ఆలోచించి తీసుకుంటే బెటర్ అని నా ఆలోచన. అలాగే ఇప్పుడు అల్లం పేస్ట్ అన్నీ కలిసిపోయాయి కదా, మనకు కావాల్సిన చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. ఇలా చికెన్ అయితే వేసేసుకోండి. 2 లెగ్ పీస్లు అయితే వచ్చాయన్నమాట. ఇంకా కడిగి కట్ చేసి నీట్గా పెట్టేసుకున్నాక వేసేసాను. నైట్ చేద్దాం అనుకున్నాను, అసలు కుదరదు. ఎందుకంటే ఆ టైంలో కుకింగ్ అంటే అంత మనకు కూడా ఎనర్జీ ఉండదు, చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మార్నింగ్ అయితే ఫ్రెష్గా మంచిగా బ్రష్ చేసుకొని హాయిగా కొద్దిగా జావ కానీ టీ కానీ తాగేసిన తర్వాత ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసామంటే ఎనర్జీగా ఎంజాయ్గా చేయొచ్చు అనిపించింది అనమాట. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. నాకు ఇవన్నీ తెలిసేది కాదు, కొద్దిగా చూస్తూ ఇలా చేస్తారని నేర్చుకొని చేసిన వంటకాలే. నా చిన్నప్పుడు ఇవేవి ఉండేది కాదు, నాకు అసలు తెలిసేది రాగి అంటే రాగి ముద్ద తెలిసేది, రాగి సంకటి అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. ఒక 5 minutes మూత పెట్టి వదిలేసాం కదా, చూసారు కదా, ఇలా కొద్దిగా వాటర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. చికెన్లోంచి మనకు వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇలా అన్నీ కలిసేలా కలుపుకోండి. మనం చికెన్ వేసినప్పుడు నాటుకోడిని ఇలా కొంచెం బాగా ఉడకనివ్వాలి, ఎందుకంటే పచ్చి స్మెల్ అనేది పోతుంది. నాటుకోడి కొంచెం కౌసు స్మెల్ ఉంటుంది కాబట్టి ఇలా కుక్ చేసుకుంటే కౌసు స్మెల్ అనేది రాదనమాట. కారం చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా 2 వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 to 6 minutes మూత పెట్టేసుకుందాము. మంచిగా ఇంకొంచెం కుక్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఇవన్నీ కలిసేలా కలుపుకోండి. నార్మల్గా మనము పారం కోడి చికెన్ తెచ్చుకుంటాం కదా, సుగునా చికెన్, ఆ చికెన్తో పోలిస్తే ఈ చికెన్ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇది నాటుకోడి కదా, కొంచెం ఇది మాస్ టైప్ అనమాట, అది కొంచెము క్లాస్ టైపు కాబట్టి దీన్ని కొంచెం కలుపుతూ అన్నీ కలిసేలా కలుపుకుందాము. మీ ఇష్టం, మీరు మసాలా వేసుకోండి. నేను మసాలా అయితే వేయట్లేదు, ముఖ్యంగా స్పైసీ అనవసరం అనిపించింది నాకు. ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 6 minutes మూత పెట్టి మీడియం మంటలో ఉడికించుకున్నాము అంటే ఇలా కుక్ అవుతుంది అనమాట, అడుగు అంటుకోకుండా. ఇలా గ్రేవీ కొద్దిగా ఉబ్బుకుతున్నప్పుడు చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీలాగా ఉండాలి అండ్ 6 to 7 విజిల్స్ అయినా పెట్టాలి మనము మ్యాక్సిమము, అప్పుడే ముక్క పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. చాలా మంచిగా కుక్ అయింది, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కౌసు స్మెల్ కూడా లేదు. ఇదే ప్రాసెస్లో మీరు చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, అందుకని కంపల్సరీ ట్రై చేయండి. మనం
కొంచెం చికెన్ మగ్గడానికి అయితే టైం ఇవ్వాలి. ఇమీడియట్గా అయితే దాన్ని వాటర్ వేసేసి అలా చేయొద్దు. కొంచెం కుక్ అయిన తర్వాత కారం ఉప్పు కూడా పట్టిన తర్వాత ఇంకా విజిల్ పెడతాను అన్నప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసుకుంటే మనకు కొంచెం ఉడుకుతుందనమాట. ఉడికిన తర్వాత ఇంకేమన్నా వేసేటివి ఉంటే వేసుకొని అప్పుడు విజిల్స్ అయితే పెట్టాలి. వెంటనే విజిల్స్ కూడా యాడ్ చేయొద్దు. మనకు గ్రేవీ అవన్నీ సరిపోయా లేదా చూసుకొని కసూరి మేతి అయితే నేను యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి వేసుకోండి, చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా రెట్టింపు అవుతుంది. ఇది చాలా రీజనబుల్ బడ్జెటే, మంచిగా వేసుకోండి. ఇలా కొంచెం కుతకుతలు ఆడిన తర్వాత చూసారుగా ఎంత చక్కగా ఉడుకుతుందో. అలాగే పుదీనా కొత్తిమీర మంచిగా కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, మంచిగా ఫ్లేవర్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ కలిసేలా కలుపుకోండి. ఇలా గ్రేవీ ఉంటేనే మనకు ముక్క ఉడుకుతుంది అండ్ మనకు కూడా కొంచెం సంకటిలోకి చాలా బాగుంటుంది అనమాట. తినడానికి కూడా రసం అనేది చాలా అవసరం. ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను. ఇంకా ఇవన్నీ కూడా ఉప్పు కారాలు సరిపోయా లేదా చూసుకొని ఒక 5 to 6 విజిల్స్, యాక్చువల్లీ నేను మొత్తానికి 7 విజిల్స్ పెట్టాను మీడియం హైలో. ఇంకా ఫైనలీ మనకైతే అయిపోవచ్చింది అనమాట. ఇప్పుడు ఫైనల్ లుక్ చూసేద్దాము మన రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసారు కదా, ఇలా గ్రేవీ అనేది పైకి రావాలి, పొగలుగా ఇలా గుమాయిస్తుంది స్మెల్. అయితే ఇలా మంచిగా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. సూపర్గా కుక్ అయింది, కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే చికెన్ తెచ్చినప్పుడు కోడికాలు ఏం తెచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కోడికాలు కూడా ఎవరు వదిలిపెట్టట్లేదు, అందుకని మేము కూడా తెచ్చుకున్నాము. ఇప్పుడు మనము రాగి ముద్దని రెడీ చేసుకోవాలి కాబట్టి ఇవి పొలం రైస్ అండి. ఇవి మనకు పాలిష్ చేయని రైస్ కాబట్టి ఒక 2 గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. ఇవి ఒక్కసారి నేను వాష్ చేస్తానండి. ఇంట్లో కూడా ఎక్కువ అయితే వాష్ చేయను, ఎందుకంటే మనకి ఇంత థిక్నెస్ కొన్న వాటర్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి నార్మల్గా ఇవి కూడా ఒక్కోసారి మా పాపకి ఎయిర్ వాష్ కానీ లేకపోతే ఫేస్ కడుక్కొని కానీ ఒక బౌల్లో అయితే స్టోర్ చేసి పెడతాను. లేదు అని అంటే ఒక్కోసారి పాడవేస్తాను టైం లేనప్పుడు. చూసారు కదా, ఇలా ఒక 5 to 6 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువగా వేసుకునే పర్వాలేదు, మనకు మంచిగా కుక్ అవ్వాలి. అండ్ కొంచెం అరస అంటే ఎసరెసరు ఉన్నప్పుడే మనం పిండి యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఈక్వల్గా చూసుకొని ఎక్కువనే వాటర్ అయితే వేసాను అనమాట 2 గ్లాస్ రైస్కి. ఇప్పుడైతే విజిల్స్ పెట్టేసుకుందాము. ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టాను నేను, మీరు చూసుకొని చేసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మరి అన్నం గట్టిగా కూడా అవ్వద్దు, ఎందుకంటే మనము రాగి పిండి మిక్స్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే ఇంకా మనకు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసేద్దాం. ఇలా కుక్ అయిందనమాట. చూసారు కదా, ఇలా ఉండాలి. ఒకసారి ఇలా ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది అనమాట. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఇలా కొంచెం గంజిలాగా ఉండాలన్నమాట. దీంట్లో మన రాగి పిండి ఏదైతే ఉందో అది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్ ఎక్కువగా రాగి పిండి వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇది నేను కొంచెం చూసి ఒక కప్పు అలా వేసాను అంతే, ఎక్కువ కూడా వేయలేదు. మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేయడానికి కొంచెం మనకు బలం ఎక్కువగానే కావాలి, ఎందుకంటే పిండి మొత్తం కూడా రైస్ అంతటికి సరిపోవాలి కాబట్టి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూస్తేనే నోరూరుతుంది కదా ఎంత బాగుందో. ఇది పొలం నుంచి రైస్ కాబట్టి ఎక్కువ థిక్నెస్ ఉంది, గంజి కూడా తిక్కుగా ఉందన్నమాట. మేము ఇవే తింటాము. అసలు గంజి అయితే నేను వార్చను, డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి గంజి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తినేటప్పుడు తీయగా ఉంటుంది కూడా అన్నము. ఎప్పుడైనా మేము తెచ్చుకున్నామంటే 2 బ్యాగులు అలా తెచ్చుకుంటాము. ఇంకా రేషన్ బియ్యం అవి అంటారా, దోశకి వాటికి యూజ్ చేస్తాము అప్పుడప్పుడు. ఇంకా ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా మంటని తక్కువ అంటే సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా పెట్టాలి పొయ్యి పైన. అప్పుడు మనకు ఇంకొంచెం మంచిగా అది పిండి అనేది కూడా కుక్ అవుతుంది అనమాట. ఈ వేడికి ఆ వేడికి అది పర్ఫెక్ట్గా పిండి కూడా అంటే మన రాగి పిండి వేసాం కదా అంతా కలిసిపోయి కొంచెం కుక్ అవుతుంది. అప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు. కాకపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక 2 మినిట్స్ అలా పెట్టి రిలాక్స్ ఇవ్వాలి. అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, ఇంతకుముందు మీరు షాప్లో తెచ్చుకున్న పిండికి డైరెక్ట్ మనం పట్టించుకున్న పిండికి చాలా తేడా ఉంటుంది. మీరు పట్టించుకోండి, ఎందుకైనా మంచిదే. నేను పట్టించిన పిండి కాబట్టి ఎక్కడ కూడా నాకు ఏదో డిఫరెంట్గా అనిపించలేదు. చాలా టేస్ట్గా మంచిగా ఉంది రాగి జావ కానీ. అండ్ ఇలా దీంట్లో అన్నంలో మిక్స్ చేసినప్పుడు రాగి సంకటిలోకి కానీ సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే పట్టించుకున్నాం కదా, అది ఎప్పటిదో స్టోర్ చేసి ఉంటుంది ప్యాకెట్లో కాబట్టి చాలా డిఫరెంట్ అయితే నాకు అర్థమైంది. మీరు ఈసారి డైరెక్ట్గా పట్టించుకొని చేసుకోండి. 1 కేజీ పిండి చాలా వస్తుంది, మనకు సరిపోతుంది కూడా. ఒక 1 వీక్ 2 వీక్స్కి సరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్.
సిమ్లో పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి చికెన్ అయితే తీసేసుకున్నాము. చూసారు కదా నాటుకోడి లెగ్ పీస్ ఎలా ఉందో, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తేనే వాటర్ వచ్చేస్తున్నాయి నోట్లోకి. ఇలా అనమాట, ఎంత పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్ నేను తిని కూడా చూపిద్దాం అనుకున్నాను, అసలు టైం లేదనమాట. అందుకోసం అయితే జస్ట్ మీకు ఇంకా ఎలా లాస్ట్ ఫైనల్గా ఎలా ఉందని కూడా తెలియాలి కాబట్టి ఇంకా చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పెద్దగా మసాలాలు కూడా వేయలేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ఎంత చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నా ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంకా ఫైనల్లీ రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. మనకు రాగి సంకటిని కూడా ఒక గాజు బౌల్లో కానీ లేకపోతే దేంట్లో కన్నా తీసుకొని, చేయి కాలుతుంది కాబట్టి ఇంకా అంత తొందరగా చేయితో పట్టుకోలేము. చూసారు కదా, ఇలా ఇంకా మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇలా అనమాట, ఇంకా గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. డైరెక్ట్ చేతిలో కంటే మనకు చేయి అయితే ఈజీగా కాలుద్ది కాబట్టి ఇలా గాజు బౌల్లోకి గాను కటోర్లకు కానీ వేసుకొని దాన్ని షేప్ వచ్చేలాగా మంచిగా ఇలా అంత అడుగున ఒక క్లియర్ కట్గా అనుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనలీ మన రాగి సంకటి కూడా రెడీ అయిపోయి వచ్చింది. ఇలా ఒక బౌల్ అంతా తీసుకున్నామంటే ఏం చక్కగా తినొచ్చు. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రాగి సంకటి చాలా చాలా మంచిది. మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న రెసిపీ కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు కాదు, రోజు తిన్నా పర్వాలేదు. కాకపోతే పప్పులో కూడా తినొచ్చు. ఇలా చికెన్తోనే కాకుండా, చికెన్ డైలీ చేసుకోం కాబట్టి పప్పులో కానీ సాంబార్లో కానీ ఏదైనా రోటి పచ్చళ్ళలో కానీ సూపర్గా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎలా చేశానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.